చెప్పు. ఏం చేస్తుంటారు? రైతు పని. రైతు పని. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా కొనసాగిస్తున్నారు ప్రభుత్వం? ఊరు వచ్చినా మా చాకరీ మేము చేసుకోవాల్సింది. చంద్రబాబు వచ్చినా రాజశేఖర రెడ్డి వచ్చినా మేము ఆ బురదలో కొట్టుకోవాల్సింది, ఆ చాకరీ చేయాల్సింది. మాకు ఆ కష్టాలు తప్పేది లేదు, మేము బాగుపడేది లేదు. అంటే కష్టాలు అనేవి అందరి కష్టాలు వేరు, రైతు కష్టం వేరు. ఇప్పుడు అందరి కష్టాలు వేరు, ఉద్యోగస్తుడు కష్టం వేరు, వ్యాపారస్తుడు కష్టం వేరు. కష్టపడేవాడు రైతు. రైతు నానా అష్ట కష్టాలు పడి ఒడ్లు అమ్ముకోవటానికి డబ్బులు కట్టట్లా, మందు కట్ట లేట్లేదు, ఒడ్డులు గుంటలేదు, అవి తడిచినాయి అంటాడో. వాళ్ళ దగ్గర పోతే బత్తం 200 కొంటే 400. ఇంకా రైతు ఏం చేస్తాడో, ఎవరిని అడిగి చెప్పుకుంటాడో? రైతుకి ఈనిట్టుందా? రైతుకి ఆడుందా? చంద్రబాబు నాయుడు గారు వల్ల బాబు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, స్వామి మా బాధాలకు ఇచ్చేవారు ఎవరు లేడు అంటే. మరి ఎవరు పట్టించుకోవాలంటారు? మాది మేమే రైతులు కాబట్టి పిల్లలను బతికించుకొని చాకరీ చేసుకొని బతికించుకోవాలి. అంటే కాదండి, మరి రైతు భరోసా చెప్పారు కదా, భరోసాలు ఇవన్నీ ఆడండి. మాకు ఏదో ఇస్తారు, ఎప్పుడు ఒక 10,000 5,000 ఇస్తారు. అవి ఏంటికి పనికి వస్తాయి మాకు? ఆ పిల్లలు ఆడ బతికించాలి. అవన్నీ అవి ఒక్కటే సరిపోద్దా? మధ్యలో బట్టలు ఏంది, రోగాలు ఏంది, బతికేటది.